ఈరోజు చిత్తూరు జిల్లా వెదురుగుప్ప మండలంలో ఈ వైసీపీ నాయకుల భూ అక్రమ దండాన్ని అరికట్టాలని ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే పట్టాలు గతంలో మంజూరు చేసేటప్పుడు భూ పంపిణీ కావచ్చు, లేదు రెగ్యులరైజ్ కావచ్చు, రెగ్యులరైజ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ ఎవరు అనుభవంలో ఉన్నారో ఎవరు అని చూసి రికార్డు పరిశీలించి వాళ్ళకి పట్టాలు మంజూరు చేస్తూ ఉన్నారు, రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. గతంలో టీకేటీ పట్టాలు మంజూరు చేసేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ సభలు జరుపుతారు. గ్రామ సభల్లో అర్జీదారులను సేకరిస్తారు. అర్జీదారులు సేకరించిన తర్వాత ఎవరు నిజమైన లబ్ధిదారులు, ఎవరు అనుభవంలో ఉన్నారో, ఎవరు భూమి లేని వాళ్ళు, ఎవరు పేదవాళ్ళను గుర్తించి పట్టాలు మంజూరు చేస్తున్నారు. ఈరోజు ఎవరు లక్షిస్తారా, ఎవరు 6 లక్షలు ఇస్తారా, ఎవరు 2 లక్షలు ఇస్తారా అని చూసి పట్టాలు మంజూరు చేస్తున్నారు. మేము అధికారులకి అందరికీ తెలిపాం, కానీ ఎక్కడి నుంచి